హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్నీస్ కిచెన్స్. ఈరోజు మన వీడియోలో కమ్మగా ఎంతో రుచిగా ఉండే కట్టు పొంగలని చూపించబోతున్నాను. కట్టు పొంగల్ని మెయిన్గా నైవేద్యం కోసం కానీ దుర్గా నవరాత్రుల్లో మొదటి రోజు ప్రిపేర్ చేస్తారు. అలానే సింపుల్గా మార్నింగ్ టిఫిన్ టైంలో కూడా ఈ కట్టు పొంగల్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు బియ్యాన్ని తీసుకోవాలి. వెయిట్లో అయితే 100 గ్రాముల వరకు ఉంటుంది. అదే కప్పుతో 3/4 కప్పు పెసరపప్పును వేసుకోవాలి. ఈ బియ్యం పప్పుని 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా కడిగిన పప్పు బియ్యంలో బియ్యం మునిగే వరకు వాటర్ని వేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వలన పప్పు బియ్యం అనేది త్వరగా ఉడికిపోతుంది. అరగంట తరువాత స్టవ్ ఆన్ చేసి పెనంలోనికి 1 స్పూన్ నెయ్యిని వేయాలి. నెయ్యి మరిగాక 10 నుంచి 11 వరకు మిరియాలను వేసుకోవాలి. ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని వేసి 2 నిమిషాల పాటు వేపుకోవాలి. తరువాత ఇందులోనే 5 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలుసుకున్నామో అదే కప్పుతో వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసి అంతా ఒకసారి కలిపి మూత పెట్టి మంటను మీడియంలో పెట్టి ఉడకనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే మధ్యలో తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, 15 నిమిషాలు అయ్యేసరికి నీళ్లు దగ్గరికి పడి ఆల్మోస్ట్ అన్నం కూడా ఉడికిపోయింది. ఇదే టైంలో అన్నాన్ని కొంచెం మెత్తగా మెదుపుకోవాలి. మరీ మనకి అన్నంలా కాకుండా ఇలా కొంచెం మెత్తగా ఉండడం వల్ల కట్టు పొంగలి అనేది బాగుంటుంది. ఇలా 2 నిమిషాలు ఉడుకుతూ ఉండగానే మరో పక్కన పోపును ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పెనంలోనికి 1 స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి మరిగాక 2 స్పూన్స్ పచ్చి శనగపప్పును వేయాలి. 1 స్పూన్ జీలకర్రను వేసి 1/2 స్పూన్ ఆవాలను వేసి కొంచెం వేగనివ్వాలి. తరువాత ఇందులోనే సన్నగా తురిమిన అల్లం ముక్కలను వేసుకోవాలి. అలానే 3 పచ్చిమిరపకాయ ముక్కలను, అలానే కొంచెం కచ్చా పచ్చాగా దంచిన 1 స్పూన్ మిరియాలను వేసుకోవాలి. తరువాత ఇందులోనే 3 కరివేపాకు రెమ్మలను వేసుకోవాలి. ఇందులోనే చిటికెడు ఇంగువని, చిటికెడు పసుపుని వేసి ఒకసారి అంతా బాగా కలిపి తరువాత ఇందులోనే 2 స్పూనుల వరకు జీడిపప్పును కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఒకసారి అంతా బాగా కలిపి పక్కన ఉడుకుతున్న కట్టు పొంగల్లోకి వేసుకోవాలి. అయితే ఇలా పోపును వేసుకున్నాక 1 నిమిషం పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత పెట్టేయడం వలన పోపుల్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా కట్టు పొంగల్ బాగా పడతాయి. 1 నిమిషం తర్వాత మూత తీసి అన్నీ కలిసేటట్టు కలుపుకుంటే ఎంతో కమ్మగా రుచిగా ఉండే కట్టు పొంగలి తయారైపోయింది. ఇలా అమ్మవారికి నైవేద్యం కోసం కానీ మార్నింగ్ టిఫిన్ కోసం కానీ ఇలా చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.